ఇదేమి కంప్లైంట్ వీడియో అయితే కాదండి. జస్ట్ నా ఎక్స్‌పీరియన్స్ ని నేను షేర్ చేస్తున్నాను మీకు. సో దట్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది. ఇంటర్న్స్ లో ఉన్న వాళ్ళకి గాని, అలా ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని మాత్రమే షేర్ చేస్తున్నాను. అందుకే ఫేసెస్ ఎక్స్‌పోజ్ చేయడం గాని, నేమ్స్ రివీల్ చేయడం, నంబర్స్ పెట్టడం ఇలాంటివి ఏవి చేయట్లేదు. రీసెంట్ గా మన దగ్గరికి ఒక కస్టమర్ వచ్చారన్నమాట. ఒక సారీ తీసుకొని వచ్చారు. అది ఒక 30,000 రూపీస్ వర్త్ సారీ అంట. తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత లెహెంగా స్టిచ్చింగ్ కావాలి మా పాప కోసం అని అడిగారు. హాఫ్ సారీ ఫంక్షన్ ఉంది అని. సో ఏం చేసాము, నార్మల్ గా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే అందులోనే స్టిచ్ చేస్తూ ఉంటాము. బట్ వర్క్ ఉండడం వల్ల వేరే ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నారు, రా సిల్క్. సో మనం ఏం చేస్తామంటే శారీలో పళ్ళు ఉంటుంది, బ్లౌజ్ ఉంటుంది, రెండు ఉంటాయి కదా. సో అవి మనకి యూజ్ ఉండదు. ఇంకా ఆవిడేమి యూజ్ చేయొద్దు అని చెప్పారు. అందులో ఓన్లీ లెహెంగానే కావాలన్నారు. మనం ముందే ఫ్యాబ్రిక్స్ అవన్నీ కట్ చేసి ఇచ్చేసాం అనమాట. బ్లౌజ్ నుంచి అండ్ పళ్ళు ఫ్యాబ్రిక్, మళ్ళీ లెహెంగాకి పైన అంటే 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. సో కింద బార్డర్ మనకి ఆ పాప లెంత్ కి సరిపోతుంది కాబట్టి పైన బార్డర్ కూడా మొత్తం కట్ చేసి ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత అకేషన్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ డే వచ్చారు. నెక్స్ట్ డే వచ్చి మా ఫ్యాబ్రిక్ చాలా వరకు మిస్ అయిపోయిందండి అంటున్నారు. నాకు ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు అసలు. అందులో అసలు మిస్ చేయడానికి ఇంకేముంది? లెహెంగా ఫ్యాబ్రిక్ ఒకటే తీసుకున్నాము, లెహెంగా స్టిచ్ చేశారు, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ సెపరేట్ గా తెచ్చారు, మిగిలిన లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్స్ అని ముందే తీసుకెళ్లిపోయారు. ఏం మిస్ అయిందండి అని అడిగితే ఫ్యాబ్రిక్ తక్కువ వస్తుంది లెహెంగాలో అని అడుగుతున్నారు. సరే అని వాళ్ళ కోసం అనేసి నేను మొత్తం మెజర్మెంట్ చేస్తామన్నమాట. టేప్ తీసుకొని మొత్తం వాళ్ళకి క్లియర్ గా చూపిస్తే అందులో 30 సెంటీమీటర్, వింటున్నారు కదా, 30 సెంటీమీటర్ ఫ్యాబ్రిక్ మిస్ అయింది. ఎందుకు మిస్ అయింది అనేసి నేను కూడా వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒక శారీ తీసుకొచ్చారు, అది మొత్తం బ్రొకెట్ శారీ, షింక్ అవుతుంది కదా ఫ్యాబ్రిక్. ఏదైనా మనం కొంచెం స్టీమ్ ఐరన్ చేసినప్పుడు అది మాస్టర్ వాళ్ళు స్టిచ్ చేసే ముందే షింక్ చేస్తారు. అలా చేయకపోతే ఆఫ్టర్ యూస్ తర్వాత ఐరనింగ్ ఇచ్చినా లేదంటే స్టీమ్ ఏదైనా చేసినా కూడా షింక్ అవుతుంది. అప్పుడు లెహెంగా లెంత్ తగ్గిపోతుంది కదా. సో ముందే ఏ బోటిక్ లో అయినా కూడా ప్రాపర్ ఫినిషింగ్ ఇవ్వాలి అనుకుంటే స్టీమ్ ఐరన్ అదంతా చేస్తారు. ఆ టైంలో మనకి ఫ్యాబ్రిక్ కొంచెం షింక్ అవ్వడము, లైక్ డైయింగ్ కి ఎప్పుడైనా ఇస్తే ఫ్యాబ్రిక్ షింక్ అవుతుందని ముందే చెప్తారు కదా. సో అలాగే ఫ్యాబ్రిక్ షింక్ అయింది అండ్ మార్జిన్స్ లో కూడా మనకు కొంచెం పోతుంది. అంటే మినిమం ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ మార్జిన్స్ లో కూడా పోతుంది. అది కూడా వాళ్ళకి అవ్వకూడదంట. ఆ ఫ్యాబ్రిక్ ఎక్కడ పోతుంది, ఎందుకు షింక్ అవుతుంది ఫ్యాబ్రిక్? అసలు నేను ఏ ఫ్యాబ్రిక్ లో చూడలేదు షింక్ అవ్వడము. మీరే ఆ 20 సెంటీమీటర్ 30 సెంటీమీటర్ మీరే ఏదో చేశారు అని స్టార్ట్ చేశారు. నాకు ఒకసారి బ్లాంక్ అయిపోయింది అనమాట. మోస్ట్లీ పీపుల్ ఎలా ఉంటున్నారంటే మన దగ్గరకు వచ్చే వాళ్ళు కొంచెం మెచ్యూర్డ్ పర్సన్స్, ఏమైనా చెప్తే అర్థం చేసుకోగలుగుతున్నారు. బట్ ఎవ్వరో ఒకళ్ళు ఎప్పుడో ఒకసారి ఇలాంటి వాళ్ళు ఎదురవుతూ ఉంటారన్నమాట. అలాంటప్పుడు మనం కూల్ గా హ్యాండిల్ చేయాలి కదా అనేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నా కూడా 20-30 సెంటీమీటర్ కూడా వాళ్ళకి ఎక్కువ తక్కువ అనేది నాకు పక్కన పెడితే వాళ్ళు మాట్లాడేది ఒకటే, మా అమౌంట్ రిఫండ్ చేయండి. మొత్తం అవుట్ఫిట్ అంతా అయిపోయింది, మొత్తం అయిపోయి అకేషన్ అయిపోయి ఆ శారీ మీరు తీసేసుకుని నాకు రీఫండ్ చేయండి అని చెప్తున్నారు. లేదంటే 1 మీటర్ ఫ్యాబ్రిక్ పోయింది అని మేము చెప్తాము, దానికి రిఫండ్ చేయండి అంట. సో నేను కెమెరా మొత్తం ఓపెన్ చేసి, మన దగ్గర కెమెరాస్ ఉన్నాయని వాళ్ళకి తెలియదు, కెమెరా ఓపెన్ చేసి ఇదిగోండి మీరు వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు కెమెరాలో మొత్తం రికార్డ్ అయ్యింది, ఆ రికార్డింగ్స్ అవన్నీ నేను చూపిస్తున్నాను కదా మీకు, కూర్చొని చూసుకోండి మీ ఫ్యాబ్రిక్ ఎక్కడ మిస్ అయిందో అనేసి క్లియర్ గా మాట్లాడితే వాళ్ళు కొంచెం తగ్గి వాళ్ళ మిస్టేక్ వాళ్ళకి అర్థమైందో లేదో నాకు పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే వచ్చిన కస్టమర్ వాళ్ళ మదర్ అన్నమాట. ఆ పాప వాళ్ళ మదర్ వచ్చారు. మదర్ వచ్చి నాకు ఇలా కావాలి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము ఎక్స్ప్లెయిన్ చేసింది విన్నారు. అక్కడ వరకు బానే ఉంది. అకేషన్ అయిపోయిన తర్వాత అకేషన్ కి రిలేటివ్స్ వస్తారు కదా, వచ్చిన వాళ్ళలో ఎవరో స్టిచ్చింగ్ తెలుసు అంట ఆవిడకి. స్టిచ్చింగ్ మాత్రమే తెలుసు. ఈవెన్ మన శారీ పన్నా ఎంత ఉంటది అంటే కూడా ఆవిడకి క్లియర్ గా తెలియట్లేదు. మీరే చెప్పండి అన్నట్టు వాయిస్ రేస్ చేశారు. సో నాకు ఇంకా అర్థమైపోయింది వీళ్ళు కొంచెం ఇట్లాంటి క్యాండిడేట్స్ ఉన్నారు అని అర్థమైపోయి వాళ్ళతో ఎక్కువ ఏం మాట్లాడకుండా వాళ్ళకి అర్థమయ్యేలాగానే మన సైడ్ నుంచి ఏం క్లారిటీ ఇవ్వాలో అంతా ఇచ్చాము. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మాట్లాడేది ఏంటి, మా అమౌంట్ మాకు రీఫండ్ కావాలి. ఎందుకు ఇవ్వాలి మీ అమౌంట్, మీకు రీఫండ్ ఎందుకు ఇవ్వాలి, అక్కడ ఏం మిస్టేక్ అయింది? మళ్ళీ ఏమంటున్నారు, మీ మిస్టేక్ మీకు తెలిసినప్పుడు ఇలాగే మాట్లాడతారండి అని ఏవేవో మాట్లాడుతున్నారు. కొంచెం రిలాక్స్ అయ్యి మాట్లాడదాము అన్నా కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒక నలుగురు వచ్చేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడడము అలా కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నారనమాట. సో నాకు ఇంకా అర్థమయ్యి ఓకే, ఇలాంటి వాళ్ళకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అర్థం కాదు. మా సైడ్ నుంచి ఎంత చేయాలో అంత ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఈవెన్ మాస్టర్ ని పిలిచి కూడా మాస్టర్ ఏ ఫ్యాబ్రిక్ ఎక్కడి నుంచి తీశారు అని చెప్తున్నా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. చెప్పేది వింటున్నారా అంటే వినడం లేదు.
సో, నేను చెప్పేదేంటంటే ఏ బోటిక్కయినా కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. బట్ అవి కొంతమంది కస్టమర్స్ కూడా చాలా ప్రాపర్‌గా అర్థం చేసుకోగలుగుతారు. బట్ కొంతమంది ఇలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు మనం కొంచెం కూల్‌గా ఉండి డీల్ చేసుకోవడమే మంచిది. ఎందుకు అంటే మనం ఇంత మంచిగా ఉండి, ఇంత ప్రాపర్ బిల్డ్ చేసుకొని చేసిన తర్వాత ఎక్కడో తగులుతూనే ఉంటారు ఇలాంటి వాళ్ళు. సో, వాళ్ళని పెట్టుకొని మైండ్‌లో పెట్టుకొని మన వర్క్‌ని మనం డిస్టర్బ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సో, చాలా మంది డిస్టర్బ్ అయిపోయి ఏవేవో డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ హెడేక్స్ మాకెందుకు తీసేద్దాం అది ఇదని. అదే నేను చెప్పాలనుకున్న పాయింట్. ఇది మెయిన్‌గా బోటిక్స్ వాళ్ళకే చెప్తున్నాను. ఆల్రెడీ మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు. నాకంటే ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉండుంటది కొంతమందికి. బట్ నా ఎక్స్‌పీరియన్స్ నేను షేర్ చేసుకుంటున్నాను. ఎవరికైనా హెల్ప్ అవుతది అనేసి. సో, అంతే అండి. ఏదైనా తప్పుగా మాట్లాడితే సారీ. అండ్ ఇదేమి కంప్లెయింట్ వీడియో కాదండి. జస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో అన్నమాట. ఎందుకు అంటే మన దగ్గర చాలా మంది పెయింటింగ్స్ నేర్చుకోవడానికి అలా వస్తూ ఉంటారు. కొంతమంది రీసెంట్‌గా బోటిక్ స్టార్ట్ చేసిన వాళ్ళు గూడా ఉండుంటారు కదా! సో, వాళ్ళకి ఇంత ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేయడం అనేది కొంచెం టైం పడుతుంది. బట్ జనాలు బయట కొంతమంది ఎలా ఉన్నారు, టార్గెటివ్‌గా ఎలా టార్గెట్ చేస్తున్నారు అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సో, ఎంతో కొంతమందికి హెల్ప్ అవుతుంది. ఎలా డీల్ చేసుకోవాలి కస్టమర్‌తో అని మాత్రమే ఇది షేర్ చేస్తున్నాను. ఇంకొకటి మన క్లాసెస్‌లో చాలా మంది క్లాసెస్ నేర్చుకోవడానికొస్తున్నారు కదా! వాళ్ళు గూడా అడుగుతూ ఉంటారనమాట. బోటిక్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా రన్ చేసుకోవాలి? కస్టమర్ డీలింగ్ ఎలా ఉంటుంది అని. సో, అలాంటి వాళ్ళకి కూడా నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. థాంక్ యూ.